వెళ్ళిపోతావురా మనిషి, ఏదో నాడు ఈ భూమి వదిలేసి. ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. జీవితం చిన్నదేరా, మనిషి జన్మ గొప్పది. శాశ్వతం కాదులేరా, దేహం మరణమున్నది. శాశ్వతం చేసుకోరా నీ పేరు అన్నది. రాళ్లను రాజేసి నిప్పు పుట్టించావు, నేలను సరిచేసి పంట పండించావు. సంద్రాలనే ఇది ఖండాలనే దాటి అరచేతిలో భూమండలం పట్టావు. లోకి అడుగు పెట్టేశావు, అనంత విశ్వాన్ని అన్వేషిస్తున్నావు. చెమట పట్టని ఒంటికి చెదలు పట్టినట్టు రోగాల రొంపిలో తగలబడుతున్నావు. ఎన్నో సృష్టించావు కదరా, సృష్టి ధర్మమెట్టా మరిచావురా. అద్భుతాలు చేసావురా, అందులో బతకడమే నీకు రాదురా. అంటి ముట్టనట్టు ఏందిరా, భూమి అంటరానిదేమి కాదురా. పంచభూతాలు పరివాళ్ళు కాదురా, నిన్ను నడిపించే పంచేంద్రియాలురా. అంతటా నాదన్నావు, అందరికి దూరమయ్యావు, ఒంటరిగా మిగిలిపోయావు కదరా. పండగొస్తే ఇంటికొచ్చే చుట్టాలేరి, కష్టాల్లో కలిసి వచ్చే ప్రాణ స్నేహితులేరి. తల కొరివి పెట్టేటి కొడుకులేరి, నువ్వు తల నీలాలిచ్చిన దేవుళ్ళేరి. మనసిప్పి మాట్లాడే మన వాళ్ళంటూ ఏరి, మన వాళ్ళలో మరి నీ వాళ్ళంటూ ఏరి. గెలిచి వస్తే భుజము తట్టేవాళ్ళు ఏరి, పడిపోతే చెయ్యేసి లేపేవాళ్ళేరి. నీ గుణము గొడ్డలైంది కదరా, భూమి గుండె బద్దలైంది చూడరా. నీ ధనము దయలేనిది కదరా, ఎన్నో యుద్ధాలనే చేయిస్తుందిరా. మట్టిలో పుట్టావు కదరా, మట్టి వాసనెట్ట మరిచావురా. నువ్వు మనిషి పుట్టుకెత్తినావురా, నీకు మనసన్నదే లేదు కదరా. నమ్మకాన్ని అమ్ముకున్నావు, పద్ధతుల్ని పాతరేసావు, విలువలకు శిలువలేసావు, తప్పు కదరా. ఇంటి మీద వాలే బురక పిట్టలు ఏవి, సేలల్లో వాలేటి రామశిలకలు ఏవి. కొండల్లో పచ్చని అడవి తల్లి ఏది, అడవుల్లో నివసించే జీవులేవి. చెరువుల్లో మొలిచిన మట్టి పిల్లలు ఏవి, నదులలో ఎదిగిన ఇసుక రేణువులేవి. గుట్టల్లో ఒదిగిన రాళ్ల గుంపులు ఏవి, వాగుల్లో వర్రెల్లో ఊట సెలిమలు ఏవి. అంతరించిపోలేదురా, నువ్వే అంత ముందించావు కదరా. దాని ఉసురు ఊరికే పోదురా, మనిషి ఉనికినే ప్రశ్నిస్తూ ఉందిరా. వెక్కి వెక్కి ఏడుస్తోందిరా, భూమి గొంతు నొక్కి సంపబోకురా. నిన్ను ఎత్తుకొని ఆడించిందిరా, కళ్ళ కత్తుకొని దీవించిందిరా. గాలిలో తేమల, పువ్వులో తేనెలా, దివ్వెలో వెలుగులా ఉండవేందిరా. నేను ఇది ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ దగ్గర హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ అని పాడవచ్చు. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ దగ్గర నేను ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి కూడా పాడవచ్చు. ఒక కమర్షియల్ పర్సన్గా మీ దగ్గరికి వచ్చి నేను, ఓ మిసల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల, పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటేనే కంకి గొడవళ్ళ అని పాడొచ్చు. ఈ సమాజంలో నాది చిన్న ప్రసంగమే. మా ఊరెళ్ళా మొన్న, ఈ కథ చెప్పి ముగిస్తాం మీకు. మా ఊరెళ్తే నా చిన్నప్పటి క్లాస్మేట్స్ని, నేను చిన్నప్పుడు కలిసి తిరిగిన నా బంధువుల్ని, నా చిన్నప్పుడు స్నేహితులందరినీ కలుసుకోవాలనుకున్నా. మిత్రులారా, ఇది వింటున్నారా నాకు తెలియదు, బట్ వినకపోయినా పర్లేదు, బట్ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నేను కలవడానికి వెళ్తే ఒక 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్ళా. ఏం బుచ్చిరావు లేడా అమ్మా ఇంట్లో అన్నాను. ఆ లేరు అన్నది. ఎటు వెళ్ళారు అన్నాను. ఆ లేడు అన్నది. ఏమైందమ్మా లేడు లేడు అంటున్నావు, ఎటు వెళ్ళాడు, వస్తే చెప్పు తొందరగా ఫోన్ చేయి అన్నాను. అప్పుడు వాళ్ళ పాప వచ్చి అన్నది, అంకుల్ మా నాన్న లేరు, మా నాన్న మొన్న యాక్సిడెంట్లో చనిపోయారు. నా మనసంతా నాకు అనిపించింది, ఒక ఇల్లు కాదు, 2 ఇళ్ళు కాదు, 3 ఇళ్ళు కాదు, 4 ఇళ్ళు కాదు, ఇలా తెలియకుండానే మనతో కలిసి చదువుకున్న వాళ్ళల్లో,
ఇలా తెలియకుండానే మనసుతో కలిసి తిరిగిన వాళ్ళల్లో, ఇలా తెలియకుండానే మన ఈ విజయాలను, మన ఆనందాలను కోరుకున్న వాళ్ళందులో చాలా మంది దూరం అయిపోయిన వాళ్ళని చూసా. అందుకే మిత్రులారా, మీ అందరికి ఒక విషయం చెప్పాలని వచ్చా. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అనుభవజ్ఞులు, తాతకు దగ్గులు నేను నేర్పలేను, కానీ ఒక విషయం చెప్పకపోతే నా మనసు ఊరుకోదు. మనం ఉన్నన్నాళ్ళు, మనం కలిసి ఉన్నన్నాళ్ళు, మనం కలుపుకుంటూ ఉన్నన్నాళ్ళు, మనం అందరం కలిసి ఉమ్మడిగా తింటున్నన్నాళ్ళు, ఉమ్మడిగా కలిసి ఆరోగ్యాల గురించి, జీవితాల గురించి, భవిష్యత్తు గురించి, చదువుల గురించి మనం మాట్లాడుకుని, కలుసుకొని, కలుపుకుంటూ, మనమందరం ఒకటిని చెప్పుకుంటూ, ఒక మాట ద్వారా ధైర్యాన్ని, ప్రేమని, బలాన్ని, బలగాన్ని ఇవ్వమని, అలాంటి స్నేహాన్ని, అలాంటి స్నేహితుల్ని కలుసుకుంటూ ఉండమని, అలాంటి చుట్టాలని, అలాంటి బంధువుల్ని పెంచుకుంటూ ఉండమని. ఇలాంటి జీవితం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో తెలియదు కాబట్టి అలాంటి గొప్ప బంధాన్ని మనకు మాత్రమే కలుసుకొని బతికే అవకాశాన్ని ఇచ్చిన ఈ ప్రకృతికి మనం రుణపడి ఉంటూ అందరం ఉమ్మడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ